ప్యాకేజ్డ్ విషయం అని ఇవాళ పెద్ద వార్త వచ్చింది. మనము మన సంస్కృతి నుంచి దూరం అయిపోయి, మన జీవన విధానం నుంచి దూరం అయిపోయి, మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి దూరం అయిపోయి, ప్రకృతి రమణీయంగా బ్రతుకుతున్నటువంటి మన జీవనాన్ని విదేశీ మూకలు దండయాత్రలు చేసి ఇవాళ ఈ దేశం మీద సంస్కృతి నేర్పిస్తున్నామని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి ప్రకృతితో సమానంగా బ్రతుకుతూ హాయిగా జీవనం గడుపుతున్నటువంటి మన మనుషుల మధ్య చిచ్చు పెట్టింది ఎవడివాళ. ఆఖరికి గ్రామాల్లోకి పోతే మంచినీళ్ళు దొరుకుతలేవు, ప్యాకేజ్డ్ పాలు దొరుకుతున్నాయి, పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి, లేకపోతే కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి, లేకపోతే బీర్లు దొరుకుతున్నాయి, మందు దొరుకుతున్నాయి. కానీ ఒక పండు దొరుకుతలే, ఒక ఫలం దొరుకుతలే, మంచి రసాయనాలు వాడని కూరగాయలు ఇవాళ పాలు దొరకట్లేదు ఊర్లల్లో, పెరుగు దొరకలేదు ఊర్లల్లో, పాలు దొరకలేదు ఊర్లల్లో. గ్రామాలలో, పచ్చి గ్రామాలలో కూడా పాల ప్యాకెట్లలో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితికి దిగజారి దాన్ని అభివృద్ధిగా మార్చుకొని ఇవాళ దానికే క్యాన్సర్లు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయని మళ్ళా అదే చేస్తున్నారు ఇవాళ.